ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐరన్ బటర్‌ఫ్లై స్ట్రాటజీ అంటే ఏమిటి? దాన్ని ఎలా డిప్లై చేయాలి? దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏమిటి? దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? ఇన్ కేస్ లాస్‌లోకి వస్తున్నప్పుడు మనం ప్రాఫిట్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఎటువంటి ట్రేడింగ్ రికమెండేషన్ కోసం అయితే కాదు, గమనించగలరు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఐరన్ బటర్‌ఫ్లై స్ట్రాటజీని డిప్లై చేయాలనుకుంటే మనకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి 4,00,000 అంటే 3 లాట్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కాబట్టి 4,00,000 అమౌంట్ అయితే అవుతుంది. అలాగే ప్రాఫిట్ వచ్చేసి 5% అంటే మన క్యాపిటల్‌కి 5% ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిద్దో అప్పుడు మనమైతే ఎగ్జిట్ అయిపోతాము. అలాగే లాస్ చూసుకున్నట్టయితే మాక్సిమం లాస్ 2% ఆఫ్ క్యాపిటల్. మన క్యాపిటల్‌కి 2% లాస్ వచ్చిందంటే మనమైతే ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అవ్వడమా లేదంటే అడ్జస్ట్‌మెంట్ చేయడమా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హౌ టు బిల్డ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి? సెల్ ఏటీఎం కాల్ అండ్ పుట్ అంటే ఏటీఎం కాల్ దగ్గర అంటే అర్థం మనీ దగ్గర ఒక కాలు, ఒక పుట్ ఆప్షన్ అయితే సెల్ చేస్తాము. ఫస్ట్ స్ట్రాడిల్ ఏస్తాం ఇక్కడ. ఓకే. తర్వాత బై ఓటీఎం కాల్ హయ్యర్ స్ట్రైక్ దగ్గరైతే ఓటీఎం కాల్ అనేది ఒకటి బై చేస్తాము. బై ఓటీఎం పుట్ లోయర్ స్ట్రైక్ దగ్గర ఒక ఔట్ ఆఫ్ బండిలో పుట్టునైతే బై చేస్తాం మనం. వెన్ అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి అంటే బ్రేక్ ఈవెన్ వెన్ -0.5 బిలో ఆర్ +0.5 బిలో. అంటే మనకు బ్రేక్ ఈవెన్స్‌కి వచ్చేసి మైనస్ డౌన్ సైడ్ -0.5 కన్నా తక్కువగా ఉంటే మనమైతే అడ్జస్ట్‌మెంట్ చేయాలి. అలాగే అప్ సైడ్ వచ్చేసి +0.5 కన్నా మనకి ఇంకా తక్కువ రేంజ్ ఉంటే అప్పుడైతే మనము అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 5% గెయిన్ ఇన్ క్యాపిటల్. బట్ బెనిఫిట్స్ ఏంటి? ఐరన్ బటర్‌ఫ్లై స్ట్రాటజీ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? అంటే లిమిటెడ్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో మనము టైమ్ డీకే ద్వారా మనమైతే ప్రాఫిట్‌నైతే క్యాప్చర్ చేస్తాము. అలాగే రేంజ్ బౌండ్ మార్కెట్ ఒక రేంజ్‌లో అదే రేంజ్‌లో పైకి కిందకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అలాగే మార్కెట్ సైడ్‌వేస్ అయినప్పుడు కూడా మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయవచ్చు. ఈ స్ట్రాటజీ వచ్చేసి న్యూ బిగినర్స్‌కి మరియు కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. సిమ్యులేటర్‌లోకి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఆగస్ట్ మంత్ అయితే తీసుకుందాము. ఆగస్ట్ నెల ఫ్రైడేతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఫ్రైడే రోజు డిస్ప్లే చేద్దాము. ఒకవేళ ఫ్రైడే కాకుండా సాటర్డే కానీ సండే కానీ స్టార్ట్ అవుతుంటే లాస్ట్ మంత్ ఫ్రైడే రోజు అయితే మనము స్ట్రాటజీని అయితే బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆగస్ట్ 1 అయితే మనం స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. టైం వచ్చేసి 15:15కి ఆగస్టు లాస్ట్ మంత్ ఎక్స్పైరీ వచ్చేసి 28 ఉంది. 28 ఆగస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ వచ్చి మనం ఫస్ట్గా అయితే షార్ట్ స్ట్రాటజీ అయితే వేస్తాం. షార్ట్ స్ట్రాటజీ అయితే స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మనకు వచ్చినది వచ్చేసి ఇక్కడ 286 ఒకటి వచ్చింది. పిఈ 286 ఉంది. సిఈ 310 ఉంది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే సిఈ ప్రీమియం 310, పిఈ అయితే 286 అంటే టోటల్గా 580, 596 దాకా మనం ప్రీమియం అయితే కలెక్ట్ చేసాము. సో మనం 600 పాయింట్స్ దూరంగా అయితే మనం హెడ్జ్ అయితే బై చేద్దాం దీనికి. సో 24,600 పిఈకి 600 పాయింట్స్ అంటే 24,000 పిఈ ఒక లాట్ బై చేసాము. అలాగే 24,600కి 600 పాయింట్స్ అంటే 25,200 పిఈ ఒక లాట్ అయితే బై చేసాం. మన పేపర్ గ్రాఫ్ అయితే ఇలా వచ్చింది. ఎస్టిమేట్ మార్జిన్ వచ్చేసి 1.35 lakhs ఉంది. మనమైతే 3 లాట్లు అయితే తీసుకుంటున్నాను నేను. 3 లాట్లకు వచ్చేసి 4.05 4 లక్షలు అయితే తీసుకుంటుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 91,000 ఉంది, 22%. మ్యాక్సిమం లాస్ వచ్చేసి 10% ఉంది, 43,000. ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 40% ఉంది. బ్రేక్ ఈవెన్ చూసుకున్నట్టయితే 1.4 ఉంది డౌన్ సైడ్, అప్ సైడ్ 1.9% ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్లు గుర్తున్నాయి కదా. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా 0.5% కంటే బిలో వెళ్ళిపోతే మనమైతే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కో రోజు అయితే వెళ్ళి చెక్ చేద్దాం. ఫస్ట్ డే లాస్లో ఉంది 85, 2.1, 1.2 ఓకే. నెక్స్ట్ 1.9, 1.4 ఓకే. నెక్స్ట్ 1.6, 1.8 ఓకే, రేంజ్లోనే ఉంది. నెక్స్ట్ 2% ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి. 1.6, 1.7% ఉంది. సో సెంటర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 0.6% ఓకే. ఇంకా 0.5 కంటే బిలో వస్తే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది 1.6, 1.7 ఓకే. ప్రాఫిట్ వచ్చేసి 3.2%. నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసి 4% ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ తగ్గింది, 3.6% ఉంది. సెంటర్లో ఉంది 1.7, 1.6. సో మనం ఇప్పుడు ఇక్కడ లాస్ వచ్చేసి మనకు మ్యాక్సిమం లాస్ 43,000 ఉంది కదా, దీన్ని అయితే రెడ్యూస్ చేయదు, తగ్గించదు. ఎలా అంటే ఇప్పుడు మన హెడ్జ్ ఏదైతే ఉందో బై 24,000, దీన్ని ఒక 200 పాయింట్స్ మార్కెట్ దగ్గరగా తీసుకొద్దాం. అంటే 24,200 బై చేద్దాం. సేమ్ సిఈ సైడ్ కూడా 25,200 కదా, 25కి షిఫ్ట్ చేద్దాం. ప్రీవియస్గా బై చేసిన వాటిని అయితే ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు మన లాస్ అయితే 13,000కు తగ్గింది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 4.4%. నెక్స్ట్ 2.4% ప్రాఫిట్ తగ్గింది. 0.3%, 0.5% కంటే డౌన్ అయింది. 0.3% ఉంది మనకి ఇంకా బ్రేక్ ఈవెన్. సో మనం అయితే ఇప్పుడు చేద్దామంటే ఈ స్ట్రాటజీ మొత్తం అయితే ఎగ్జిట్ అవుదాం. కొత్తగా మళ్ళీ స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం. 24,870 ఉంది. 24,000 కలుసుకుంటే 24,871, 24,950 ఇక్కడ చేద్దాం. సెల్ ప్రీమియం వచ్చేసి 200, 300 అవ్వాలి. 300 పాయింట్స్ వెళ్తాము. 650 బై 250 బై. స్ట్రాటజీ అయితే ఇది పే గ్రూప్. నెక్స్ట్ 1 డేకి వెళ్దాం. నెక్స్ట్ 1 డే. నెక్స్ట్ 1 డే 0.5 ఉంది, రావట్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 1 డే చూసారా ఫ్రెండ్స్, ఆగస్ట్ 22కి 5% ప్రాఫిట్ అయితే వచ్చేసింది మన క్యాపిటల్కి. 5% క్యాపిటల్ అయితే వచ్చేసింది. సో మనం ఆరాంగా ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకొని. లేదంటే ఇక్కడ మనము ప్రాఫిట్ని కొంచెం లాక్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇంకొంచెం ఒక 100 పాయింట్స్ ఇక్కడ నుంచి మార్కెట్ దగ్గరగా వచ్చామనుకో, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. ప్రీవియస్గా బై చేసిన వాటిని అయితే రిమూవ్ చేస్తున్నా, బుక్ చేశాను, అవి కొత్తగా యాడ్ చేశాను. ఇది మన పేపర్. 1 డే 7.5% ప్రాఫిట్. ఆరాంగా తెలియదు మనకు నెక్స్ట్ మార్కెట్ పెరిగిద్దో తగ్గిద్దో పడుతుందో మనకు తెలియదు. మనకు కావాల్సిందల్లా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన టార్గెట్ రీచ్ అయిందా లేదా. వన్స్ మన టార్గెట్ రీచ్ అయితే మనం మార్కెట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. సో 7.5% మీకోసం మంత్ ఎండ్ దాకా అయితే తీసుకెళ్తాను. నెక్స్ట్ 26th ప్రాఫిట్ తగ్గిపోయింది చూసారా, 3% పడింది. నెక్స్ట్ 1.1 ఎక్స్పైరీకి వచ్చేసరికి 1.1% వచ్చింది. సో అందుకే మనం ఏదైనా సరే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు 5%, మంత్లీ మనకు 5%. ఓకే, 5% మన టార్గెట్ రాగానే మనం అయితే స్ట్రాటజీ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.